వెలుగుతున్నావా, ఆరిపోయావా? ఒక్కసారి వెలిగించబడ్డావు వాక్యంతో, అక్కడ నుంచి నువ్వు వెలుగుతుంటే నీ వలన 1, 2, 3, 4, 5, 6, 10 మంది, 20 మంది. నేను బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి సంఘాన్ని వదిలిపెట్టలేదండి. మంచిదమ్మా, వెరీ గుడ్. ఇది కాదు మాకు కావాల్సింది, దేవుడికి కావాల్సింది. నీ వలన ఎంతమంది మళ్ళీ సంఘానికి వచ్చారు అంటే నువ్వు మండుతున్నావు గనకనే, నువ్వు వెలుగుతున్నావు గనకనే మరొకరిని వెలిగించావు, సంఘానికి తీసుకొచ్చావు. నేను వస్తున్నానండి 20 ఏళ్ళ నుంచి, కానీ ఎవరిని తీసుకురాలేదండి. అయితే నువ్వు వెలిగితే అంత, వెలగకపోతే అంత. నీ బ్రతుకు అయిపోయేలో పెంచాలి. కనీసం 10 మందిని వెలిగించగలవా? వెలిగించు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మ వరంలో పాలివారై రాబో యుగ సంబంధమైన శక్తులు, దేవుని శక్తి, ఆ ప్రభావం అనుభవించి ఆరిపోయావా? నిన్ను నూతన పరచుట. ఎన్నిసార్లు చెప్పినా ఈ వాక్యం మాకు తెలిసిలే అంటాడు, వెళ్ళి పడుకుంటాడు. ఈ క్యాండిడేట్ ఎవరన్నమాట? ఆరిపోయాడు. ఇక తన నూతన పరచడం అసాధ్యం. ఎన్ని వాక్యాలని చెప్పిన దేవుడికి ఉపయోగపడ్డావు, చెప్పిన వాళ్ళకి మార్కులు ఇస్తుంటాడు కూర్చొని, అంతే. అయిపోయింది, ఆల్రెడీ ఆరిపోయింది. మీరు అలాగ ఉండకండి. దేవుని కోసం మండండి, 10 మందిని వెలిగించండి, లోకానికి వెలుగుగా ఉండండి.